యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలు కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమే, 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 వ్యర్థమే అని చెప్పి ఏమంటాడంటే కీర్తనకారుడు ఇక్కడ, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరండి తన ప్రియులు? ఏంటండి ఆయన ఇచ్చేది అన్న ప్రశ్నలు మీకు రావాలి, వస్తాయి. నిద్రించుచుండగా అంటే అర్థం ఏంటి అని కూడా ప్రశ్న మీకు రావచ్చు. ధ్యానందాం ఈరోజు మీకు తెలిసిన కీర్తన 127వ కీర్తన. బాగా పరిచితం ఇది. ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు, తర్వాత నామకరణం చేసినప్పుడు, అన్నప్రాస చేసినప్పుడు, ఇలాంటి చేసినప్పుడు చాలా పాదిరిగారులు వచ్చి మీ ఇంట్లో చదివే వాక్యాల్లో ఒకటి, ఆఖరికి హౌస్ విజిటింగ్ చేసినప్పుడు కూడా కొంచెం మంచి మాట చెప్పాలంటే ఇది అక్కడ చదువుతారు. తర్వాత మీలో చాలామందికి అలవాటు ఉంది రోజుకు ఒక వాక్యం చదవడం. ఈ వాక్యాలు ఆ శుభవాక్యాల్లో పెట్టి చదువుతూ ఉంటుంటారు. కానీ దాని వెనకాల అర్థాన్ని ఆలోచించరు, అడగరు. ఏంటి? యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాసం వ్యర్థమైనవి ఏంటి? యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే కావలు కాయ ఉండేవాళ్ళు ఎంత మెలకువగా ఉన్నా వ్యర్థమే అంటే అర్థం ఏంటి? తన ప్రియులు నిద్రిస్తున్నప్పుడు ఆయన వారికి ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? పొద్దుటే లేస్తారు, సాయంకాలం వరకు కష్టపడతారు. తినడానికి తిండి కొరకు, కష్టార్జితం కొరకు. అది కూడా వ్యర్థమైపోతుంది అంటే అర్థం ఏంటి? 127వ కీర్తన మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దానికి ముందు మీకు మాట చెప్తాను. 127 అర్థం కావాలంటే 128వ కీర్తన అర్థం కావాలి. అంటే 127, 128 ఒక నాణ్యం లాంటిది. అది అర్థం కావాలంటే 128 అర్థం కావాలంటే 127 అర్థం కావాలి. 127 అర్థం కావాలంటే 128 అర్థం అవ్వాలి. రెండు ఒకటి కాదు, విభిన్నమైన అవగాహనలు జీవితం గురించి. కుటుంబం అంటే ఏంటి? ఇల్లు అంటే ఏంటి? పని అంటే ఏంటి? ప్రయాస అంటే ఏంటి? బ్రతుకుదెరువు అంటే ఏంటి? భద్రత అంటే ఏంటి? నీడంటే ఏంటి? పిల్లలంటే ఏంటి? వీటినన్నిటి గురించి మనం 127వ కీర్తనలోను 128వ కీర్తనలోను చదువుతాం. నిద్రించే నగరం అని పెట్టాను దీనికి టైటిల్. ఎందుకు సార్ అలాంటి టైటిల్ పెట్టారు? నిద్రించే నగరాలు మాకు ఇష్టం ఉండవు, నిద్రించని నగరాలు మాకు ఇష్టం అని చెప్పి చాలామంది అంటారు. నిద్రించే నగరం చెప్పకముందు నిద్రించిన నగరం గురించి చెబుతాను. ఇది న్యూయార్క్ సిటీకి అది పేరు. అది నిద్రపోదు. పొద్దుట 8 గంటలకి వెళ్ళినా అలాగుంటుంది, సాయంకాలం 6 గంటలకి వెళ్ళినా అలాగుంటుంది, మధ్యరాత్రి 1 గంటకి వెళ్ళినా అలాగే అనిపిస్తుంది. ఎప్పుడు జీవనం కొనసాగుతూనే ఉంటుంది. మనుషులు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు, ప్రయాసపడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ పేరు మొన్న హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇది తెల్లవారుజామున 1:30, 2 మా స్నేహితుడు ఏమన్నాడంటే, ఇదిగో
ఒకప్పుడులా కాదు, మన హైదరాబాద్ కూడా నిద్రించని నగరం అయిపోయింది అని చెప్పాడు. జనాలు బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు మధ్యరాత్రిలో, చాయ్ తాగుతూ, బ్యాగ్ పట్టుకొని, పని కొరకో ప్రయాణం కొరకో సిద్ధంగా రోడ్డు మీద ఉన్నారు. ఖాళీగా ఉన్న రోడ్లు పెద్దగా లేవు ఇప్పుడు. నిద్రించని నగరాలు. నిద్రించిన నగరాలు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ మనుషులు ప్రయాసపడే నగరాలు. ఆతృత, ఏదో సాధించాలని, వాంఛ, ఎక్కడికో ఎదిగిపోవాలని చెప్పి, ఆశ, మాకు 24 గంటలు చాలవు, మాకు ఇంకా గంటలు కావాలి మా రోజుల్లోని, మాకు టైం జోన్స్ లేవు, ఇండియన్ టైంలోని పనిచేస్తాము, తర్వాత విదేశాల టైం జోన్స్లోని పనిచేస్తాము, ఇంటి దగ్గర పనిచేస్తాము, ఆఫీస్లోని పనిచేస్తాము, పొలంలోను పనిచేస్తాము, రోడ్ల మీద పనిచేస్తాము, ఆఖరికి బస్సులో కూర్చుని కూడా పనిచేస్తాము, కార్లు నడుపుతూ పనిచేస్తాము. నిద్రించని నగరాలు న్యూయార్కే కాదు, హైదరాబాద్లో కాదు, చాలా చాలా ఉన్నాయి. ఇవి దేనికి మారుపేరు అంటే ఆశకు, ఆతృతకు, వాంఛకు, హ్యూమన్ యాంబిషన్, ఏదో సాధించాలి అన్న ఆ కాంక్షకు ఆనవాళ్ళు నిద్రించని నగరాలు. తప్పేముందండి అనొచ్చు. నిద్రించే నగరం అయితే మేము రామండి, బోరు కొడుతుందని వీళ్ళు కొంతమంది అంటారు. ఒక మాట అంటాను, నిద్ర లేకపోవడం ఒక విధంగా శాపమే. వింటున్నారు కదా, నిద్ర లేకపోవడం. బైబిల్లో ఎవరికి నిద్ర లేదు అంటే ఇటు దుష్టులకు లేదు నిద్ర, ఆశకు అంతు లేని వాళ్ళకి నిద్ర లేదు, భయపడే వాళ్ళకి నిద్ర లేదు. పేర్లు చెప్పనులేండి. నాకు మట్టికి ఎవరి జ్ఞాపకం వస్తున్నారు? చక్రవర్తి మహారాజు అయిన నెబుకద్నెజరు బబులోను పెట్టాడు దేవుని యొక్క బిడ్డను. ఎక్కడ? సింహపు బోన్లో. ఇంటికి వెళ్ళాడు, నిద్ర పట్టలే, తెల్లవారుజామున వచ్చాడు చూద్దాము అని చెప్పేసి. అర్థమవుతుంది కదా, ఎవరికన్నా కీడు చేయాలనుకున్న వాళ్ళకి నిద్ర పట్టదు, ఎవరినన్నా దోచుకోవాలి అనుకున్న వాళ్ళకి నిద్ర పట్టదు, దుష్టులకి నిద్ర పట్టదు. మహారాజు నెబుకద్నెజరు అన్నీ ఉన్నాయి కానీ నిద్ర లేదు. మాటికి కళ్ళు వచ్చాయంట, దానియేలుని పంపించేవాడంట, రా నా కళకి అర్థం చెప్పు అని చెప్పేసి. సరే, నిద్ర లేదు, నిద్ర లేని పెద్ద మనిషి. నిద్ర అనేది ఒక వరం. కంగారు పడకండి. నేను 16 నుండి దరిదాపు ఒక 14-15 సంవత్సరాలు, 14-15 కాదు, 25 సంవత్సరాలు అనుకుంటాను, తక్కువ నిద్రపోయాను. అనుకుని ఏదో సాధించేద్దాం అని చెప్పేసి రాత్రులు అందరూ పెందలుగా పోకుండా నేను ఇంకా పుస్తకాలు తీసి చదివేసు అని ఆశ, జీవితంలో సాధించాలని ఆశ. ఇంటికి వచ్చినప్పుడు కొంచెం బద్ధకం వచ్చేది. మరి అన్నీ సమకూరుతారు కదా, హాస్టల్లో అయితే ఆశ, మరి ఇంటికి వస్తే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా పడుకోవాలన్న ఆశ. 7 అయింది, ఇంకా ఎలాగలేదు అని మా నాన్న అనేవారు. ఎందుకు? చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, కష్టపడుతున్న వ్యక్తి. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి లేటుగా లెగడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, ఇష్టంగా ఉండదు. ఎందుకంటే నిద్రను మనం బద్ధకంతో పోల్చుతాం.
భద్రతతో కాదు. ఇక్కడ 127వ కీర్తనలో నిద్ర అనేది బద్ధకం కాదు, భద్రత. వింటున్నారు కదా? అలాగన్నప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి అంటే మన పిల్లలు ఏం చేస్తున్నారంటే 12-1 గంట వరకు మెలకుగుండి మళ్ళీ పొద్దున లేచి 9-10 వరకు లెగరు. సూర్యుడికి చంద్రుడికి ఒక రిధం ఉంది, వాళ్ళకు ఒక రిధం ఉంది. వీళ్ళు సృష్టితో వెళ్ళే రకాలు కాదు. పెందల కాడ పడుకోవడం మంచిది, పెందల కాడ లెగడం మంచిది. అదే సమయంలో మాట అంటున్నాను, నిద్ర అనేది బద్ధకం కాదు, అది భద్రత అని చెప్తాను. నిద్ర అనగానే నాకు ఇంకొక సందర్భం కూడా జ్ఞాపకం వస్తుంది. హాస్పిటల్స్లో నేను చేసేవాడిని, చెప్పాను కదా మీకు గతంలో. పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు రూమ్కి వెళ్ళేవాడిని. జాగ్రత్తగా అఫ్కోర్స్ పైన పెడతారు, నిద్రపోతున్నాడు లేపొద్దు, డోంట్ డిస్టర్బ్ అని పెడతారు. డోంట్ డిస్టర్బ్ అని లేకపోయినా ఏం చేసేవాళ్ళం అంటే చార్ట్ చూసిన తర్వాత జాగ్రత్తగా తొంగి చూసి నిద్రపోతున్నారేమో, మెలుగు ఉన్నారో లేదో అని చూసి ఎంటర్ అయ్యేవాళ్ళం. రావచ్చా అని అడిగేవాళ్ళం. ఒక్కోసారి నిద్రపోతున్నాం అని లేపుతుంటే నర్సు కోపం వచ్చేది. ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇప్పుడు నిద్ర పట్టిన తర్వాత నువ్వు వెళ్ళి లేపేసావు, మళ్ళీ ఆవిడకి నిద్ర ఎలా పడుతుందని చెప్పేసి మా మీద కోపపడేవారు నర్సులు. నిద్ర పట్టకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో మందు తెచ్చి అది వేసి మళ్ళీ నిద్ర వచ్చేలాగా చూసేవారు హాస్పిటల్లో. ఎక్కువ నేను ఏ సందర్భాలు చెప్తున్నానంటే ఐసీయూ గురించి చెప్తున్నాను. ఐసీయూ కాంటెక్స్ట్లో, హాస్పిటల్ కాంటెక్స్ట్లో నిద్ర అనేది ఒక వరం. నిద్ర అనేది స్వస్థతకు అవకాశం. మొన్న పోయిన వారం ఒక సింపోజియం పెట్టాను. ఒక తల్లి, రావాల్సిన తల్లి రావట్లేదు, నాకు కొంచెం ఊపిరి విషయంలో ఇబ్బందిగా ఉంది అంటే నేను ఏమన్నానంటే, రావద్దు, రెస్ట్ తీసుకో, విశ్రాంతి తీసుకో, నిద్రపో, స్వస్థతకి అవకాశం ఇవ్వమన్నాను. ఒక్కోసారి నిద్ర అనేది స్వస్థతకు అవకాశాన్ని ఇస్తుంది. మీకు తెలుసు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు, మన పిల్లలు ఉన్నప్పుడు, మనవలు ఉన్నప్పుడు చిన్న వయసులో ఎక్కువ పడుకుంటారు. మనిషికి వయసు పెరిగే కొలది నిద్రించే ఆ యొక్క గంటలు తగ్గుతూ ఉంటాయి. బిడ్డ పడుకుందండి అంటే ఏమంటామంటే, పడుకోనివ్వండి. పిల్లలు పడుకున్నప్పుడు ఎదుగుతారు, నిద్రించినప్పుడు ఎదుగుతారు, పడుకోనివ్వండి అంటాం ముద్దుగా. దే గ్రో వెన్ దే స్లీప్ అన్న నానుడి. పడుకున్నప్పుడు ఎదుగుతారు అన్న నమ్మకం. ఎందుకు పిల్లలకు నిద్రపడుతుందంటే వాళ్ళకి బరువులు లేవు, భద్రత ఉంది. అమ్ముంది, నానున్నాడు, వాళ్ళు చూసుకుంటారు, నేను పడుకుంటే చాలు అన్న ధైర్యం, ధీమా, భరోసా పిల్లలకి ఉంటుంది. వయసు పెరిగే కొలది ఆ ధైర్యం, భద్రత, భరోసా తగ్గుతూ ఉంటాయి. అందుకనే నిద్ర అనేది తగ్గుతూనే ఉంటుంది. మరొక నిద్ర నాకు జ్ఞాపకం వస్తుంది. నేను నిద్రపోకండి, జాగ్రత్తగా వినండి. మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో 38 నుండి 41 వచనాల్లో యేసయ్య శిష్యులు ఒక దోణి మీద వెళుతున్నప్పుడు ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చినప్పుడు మీరు గమనించే ఉంటారు, చాలాసార్లు మీరు విన్న వాక్యమే. శిష్యులేమో భయపడి కేకలు వేస్తుంటే యేసయ్య ఏమో ఆ దోణి వెనుక భాగాన చక్కగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. యేసయ్య ధైర్యం ఏంటంటే
తన తండ్రి తనను కాపాడుతాడు, నేను భద్రంగానే ఉన్నాను. శిష్యుల భయం ఏంటంటే వాళ్ళ యొక్క ప్రభువు కూడా ఉన్నా మేము మునిగిపోతామేమో అన్న ఆ భయం. అక్కడ యేసయ్యకి వచ్చిన నిద్ర ఏంటి అంటే ధైర్యంతోనూ ధీమాతోనూ భద్రతతోనూ వచ్చిన నిద్ర. పోయిన ఒక వీడియోలో చెప్పాను, ఆ స్టూడెంట్ ఒక వ్యక్తి, పేరు చెప్పనులేండి, ఈ మధ్యన కొంచెం ఇబ్బంది పెట్టాడు. మాటికి బీపీ పెరిగిపోతుంది అంటున్నాడు. ఉప్పు కారం తగ్గించావంటే నేను ఎప్పుడు తక్కువగానే తింటాను అంటాడు. మరి మాంసాహారం తగ్గించావంటే పెద్ద ఏం తిన్నాను అంటాడు. తిండిలో తేడా లేదు, మరి ఎక్కడ తేడా వచ్చింది? నిద్ర సరిగా పడతలేదు అని అన్నాను. రాత్రి ఎంత పడుకున్నామంటే పట్టలేదండి, ఈ మధ్యన నిద్ర తగ్గిందండి అని అన్నాడు. అంటే రక్త ప్రసరణకి నిద్రకి సంబంధం ఉంది అని అనిపించింది నాకు. నేను డాక్టర్ని కాదులేండి, ఇలాంటివి వింటున్నప్పుడే నాకు ఊహలు పడుతుంటాయి. ఓకే, అప్పుడు ఏం చెప్పాను, మరి నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి? కష్టపడతావు, వాకింగ్ చేస్తున్నావు, వర్కౌట్ చేస్తున్నావు, చదువుతున్నావు, తిండి కూడా జాగ్రత్తగానే తింటున్నావు, నిద్ర ఎందుకు పడతలేదంటే నేను నిద్రపోతే మళ్ళీ తిరిగి లగనేమో అన్న భయము అని అన్నాడు. అర్థమైంది కదా, నిద్రపోతే తిరిగి లగనన్న భయమేమో అని అన్నాడు. ఒక మాట చెప్పాను, ఏమన్నానంటే నిద్రపోయే ముందు నీ ఆత్మని నీ తండ్రికి అప్పగించు, యేసయ్యకి అప్పగించి అప్పుడు ఏమన్నానంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు దైవం నీ కొరకు ఒక నూతన సృష్టిని సృష్టిస్తున్నాడు, ఒక నూతన దినాన్ని సృష్టిస్తున్నాడు. సో గాడ్ ఈజ్ క్రియేటింగ్ ఏ న్యూ డే వెన్ యూ ఆర్ గోయింగ్ టు స్లీప్. గివ్ గాడ్ అన్ ఆపర్చునిటీ. దైవానికి అవకాశం ఇయ్యి ప్రశాంతంగా పడుకో, ప్రొద్దుటే లేగు, బ్రాండ్ న్యూ ఒక నూతన దినాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు అని చెప్పాను. పని జరిగింది. ఈ మధ్యన పడుకుంటున్నాడంట, ప్రార్థన చేసుకుని తన ఆత్మను దేవునికి ఇచ్చేస్తున్నాడంట. పోయినా పర్లేదులే అని చెప్పేసి ఇచ్చేస్తున్నాడంట. తిరిగి లేచేదంట సమయానికి ఒక వినూత్నమైన, ఒక నూతనమైన, ఒక క్రొత్త దినం సిద్ధంగా ఉంటుందంట. అదేనండి మనము నిద్రించుచుండగా యెహోవా మనకిచ్చే వరము అదే. అంతేకాదు అక్కడ రాయబడి స్పష్టంగా ఉంది. ముందేమంటాడంటే కట్టించి మళ్ళా ఇల్లు. ఒకసారి అనుకుంటాము నేను కట్టాను, మా నాన్న కట్టాడు, మా అమ్మ కట్టింది, మా తాత కట్టించాడు అనుకుంటాం. అది మనకి కట్టించింది ఎవరు అంటే దైవమే. దైవం కట్టించకుండా ఏ ఇల్లు కట్టబడదు. ఒక్కోసారి ఏదేదో కట్టాలి అనుకుంటాము, జరగదు. అది దైవం కట్టిస్తేనే జరుగుతుంది. ఇంకో మాట, పట్టణం, నగరం కాపాడదాం అనుకుంటాం, సీసీటీవీలు పెడతాం, పని జరగదు. కాపాడేది ఎవరంటే, కావలి కాసేది ఎవరంటే యెహోవాయే అంటాడు. పొద్దుటి నుండి సాయంకాలం వరకు కష్టపడతాం, తిందాము అనుకుంటాం, తినే అవకాశం, తిన్నప్పుడు ఆనందం, తినడానికి అరుగుడు ఇచ్చేది ఎవరంటే ఆ యెహోవాయే. ప్రశ్న రావచ్చు, ఏంటి ఇల్లు, ఏంటి ఈ నగరము అని చెప్పి.
సహజంగా వ్యాఖ్యానకారులు అంటారు, అందులో నిజం ఉంది. ఆ ఇల్లు దేవుని ఇల్లు, మందిరము. ఆ పట్టణం దేవుని నగరం, యెరూషలేము. ఎందుకు అలాగంటారు? జ్ఞాపకం లేదు, కానీ వీటిని ఏమంటారు? యాత్రా కీర్తనలు అంటారు. 120 నుండి 134వ కీర్తన ఇది మధ్యలో ఉంది. లెక్కెట్టండి, 120 నుండి లెక్కెట్టుకుంటే ఇది 8వ కీర్తన. 15లో మధ్య నుండి ఇది ఏంటి? 8 కదా, 8వ కీర్తన. మధ్యలో మళ్ళీ జ్ఞాపకం చేయాలి వీళ్ళకి. ఇదిగో కష్టపడిపోతాం అనుకుంటున్నారు కానీ వ్యర్థం. యెహోవా మీతో ఉంటేనే జరుగుతుంది. తర్వాత ఈ మధ్యకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇల్లు అంటూ ఏది జ్ఞాపకం వస్తుంది? యెరూషలేము వైపు వెళ్తున్నారు కదా, మందిరమే జ్ఞాపకం వస్తుంది. వీళ్ళు ఈ యాత్రా కీర్తనలు పాడినప్పుడు మొన్న చెప్పాను కదా, ఆ యొక్క మెట్లు దగ్గర పాడినప్పుడు వీళ్ళ కంట్లో ఏం కనబడుతుంది? ఎవరిల్లు కనబడుతుంది? ఆ యెహోవా ఇల్లే కనబడుతుంది. వీళ్ళ మనసులోనూ వీళ్ళ కంట్లో ఉన్న పట్టణము ఏ పట్టణము? యెరూషలేమే. ఈ యాత్రా కీర్తనలో మాటికి యెరూషలేమా, యెరూషలేమా, సియోను అన్న పదాలు వస్తాయి. సో ఇక్కడ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే, ఇల్లు కట్టించింది అంటే, మందిరాన్ని కట్టించింది మనుషులు కాదు, దైవమే. నగరాన్ని కట్టించింది రాజులు కాదు, దైవమే. అదొక అర్థం. అలాగనడానికి కారణం ఆ రోజుల్లో ఇంకొకటి ఉంది. ఏంటి అంటే, ఆ రోజుల్లో చుట్టుపక్కల మెసొపొటేమియా వాళ్ళ యొక్క ప్రాంతాల్లో కీర్తనలు రాసినప్పుడు, ఎలాంటి కీర్తనలు రాసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఆ జనులలో ఉన్న అలవాటు ఏంటి అంటే, ఇల్లు అనగానే దేవుని ఇల్లని, నగరం అనగానే దేవుని నగరం అని వాళ్ళు ప్రస్తావించేవారు. కాబట్టి కీర్తనాకారుడు కూడా ఇల్లు అన్నప్పుడు, నగరం అన్నప్పుడు దేవుని యొక్క మందిరము యెరూషలేముని ప్రస్తావించి ఉండొచ్చు అని చెప్పి అంటారు. ఇంకొక కారణం కూడా ఉండొచ్చు. ఏంటంటే, ఈ కీర్తన చెరలో ఉన్నప్పుడు రాయబడింది, లేకపోతే జ్ఞాపకం చేయబడింది అంటారు. సొలొమోను కీర్తన అంటారు, ఎందుకంటే అక్కడ దేవుని మందిరం గురించి, దేవుని యొక్క నగరం గురించి ప్రస్తావన ఉంది. కానీ ఈ యొక్క కీర్తనను మాటికి దేవుని ప్రజలు ఎప్పుడు పాడారు అంటే, బబులోను చెరలో ఉన్నప్పుడు కళ్ళగంటున్నారు, మరలా ఎప్పుడు వెళ్ళిపోతామా ఇంటికి అని చెప్పి. ఏ ఇంటికి? దేవుని ఇంటికి. బబులోనులో ఎన్ని ఉన్నాయి కానీ అది ఇల్లు కాదు వాళ్ళకి, ఎక్కడో చెరది. కొన్ని ఇల్లు చెరగానే మిగిలిపోతాయి. బబులోనులో ఉన్నప్పుడు వాళ్ళని ఏ పాట పాడమన్నా, ఏ కీర్తన పాడమన్నా వాళ్ళకి ఆ దేని గురించి పాడేవారు? యెరూషలేము గురించి, యెరూషలేములో ఉన్న దేవుని మందిరం గురించి పాడేవారు, కలలు కనేవారు. కలంతా ఏంటంటే, నా దైవానికి నేను మరలా ఒక మందిరం కట్టాలి, ఆ నగరాన్ని మేము వెళ్ళిపోయినప్పుడు, తిరిగి వెళ్ళినప్పుడు మేము కావలి గాయాలి అన్న ఆశ. అలాంటి వాళ్ళకి ఈ పాట కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేను కట్టడం ఏంటి? కట్టాల్సింది యెహోవా కదా. నేను కావలి కాయడం ఏంటి? కాయాల్సింది యెహోవా కదా. కఠినమైన మాట, కానీ అవసరమైన మాట. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే, మందిరాలు కట్టి మనం దేవుడికి ఇల్లు కట్టాము అని అంటుంటాం.
నేను చూస్తాను చాలామంది మందిరాలు కట్టినప్పుడు ఏదో పట్టుకెళ్ళి, అయ్యగారు మేము దేవుడికి మందిరం కట్టుతున్నాము, ఎంత ఇస్తారని చెప్పేసి ఇటుకలు పోజు చేయడం, ఇసుక పోజు చేయడం, సిమెంట్ పోజు చేయడం, డబ్బులు అడగడం. దేనికంటే దేవునికి ఇల్లు అని చెప్పేసి డొనేషన్ల కొరకు తిరిగిన సందర్భాలు, చాలామంది తిరిగిన సందర్భాలు చూశాను నేను. ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే దేవునికి మేము కడుతున్నాము అనుకుంటారు. దేవునికి ఇల్లు కడుతున్నాము, దేవుని యొక్క నగరానికి మేము సాయం చేస్తున్నాము అనుకుంటారు. అలాంటి వారికి, ఫర్ దోస్ హూ బ్రాగ్, అతిశయించే వారికి, దావీదు అవ్వచ్చు, సొలొమోన్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ధారాళంగా విరాళాలు ఇచ్చేవారికి కూడా ఒక మాట ఇక్కడ ఉంది. ఏంటి అంటే, కట్టేది మీరు కాదు, మీరు ఊరికినే కడితే అది వ్యర్థము, యెహోవా కట్టాలి. కావలి కాసేది మీరు కాదు, కావలి కాసేది ఎవరంటే యెహోవాయే. ఆఖరికి ఏదేదో కష్టపడి సంపాదించి నా సంపాదనను నేను తింటున్నాను అని గర్విస్తున్నారా? లేదు, అది దైవం ఇచ్చిన భిక్ష, పొందండి అన్న తర్వాత ఏంటంటే, నిద్రించుచుండగా, నిద్ర అనేది కూడా దైవం ఇచ్చిన భిక్షే. ఇక్కడ ఇంకొక అర్థం ఉంది. తర్వాత అర్థం ఏంటంటే, అది దేవుని ఇల్లు. ఏ ఇల్లు అంటే మన ఇల్లు దేవుని ఇల్లే. చాలామంది పెడుతుంటారు ఇది యెహోవా ఇల్లు అని చెప్పి. నిజమే, మనం ఉండే ఇంట్లో దేవుడు ఉంటాడు, మనం ఉన్న నగరాల్లో దైవం ఉంటాడు. పట్టి యెరూషలేము వెళ్ళనవసరం లేదు. అది రెండో అర్థం. మన ఇల్లు దేవుని ఇల్లు, మన నగరం దేవుని ఇల్లు, దేవుని నగరం. మన ఇల్లులను, మళ్ళీ దానికి రెండు అర్థాలు ఉన్నాయి. మన కుటుంబాలను, మనం ఉండే ఆ యొక్క నీడుంది కదా, కుటుంబాన్ని నీడను కట్టించింది ఎవరంటే, కట్టిస్తుంది ఎవరంటే ఆ దైవమే. మనన్న నగరాలు ఉన్నాయి కదా, సైన్యాలు, ఆయుధాలు వాటిని కాపాడలేవు. కావలి కాచేది దైవమే. మన డైనింగ్ టేబుల్ మీద మన ప్లేట్లో ఉన్న అన్నం ఉంది కదా, అది కూడా దేవునిచ్చిన భిక్షే, దైవం పెట్టిన ఆహారమే. ఒక్కొక్కసారి కష్టపడతాము, పైసలు ఉంటాయి, ఆహారం ఉంటుంది, కానీ తినే అదృష్టం ఉండదు. అది ఎవరివ్వాలి? ఆ ఆహారాన్ని, తినే అదృష్టాన్ని, తినడానికి ఆరోగ్యాన్ని, అరగడానికి శక్తిని ఎవరివ్వాలి? దైవమే ఇస్తాడు, దైవమే ఇవ్వాలి. ఇవన్నీ ఎలాగా? ఎప్పుడు? మనము నిద్రించుచుండగా ఆయన మనకు ఇచ్చుచున్నాడు. మీలో కొంతమందికి ప్రశ్న వస్తుంది, మరి నిద్రించుచుండగా అంటే ఆయన మనకి ఇచ్చుచున్నాడంటే తర్వాత వచనంలో పిల్లల గురించి ప్రస్తావన ఉంది కదా అని చెప్పేసి. ఎస్, 3-4 శతాబ్దాల్లో కొంతమంది కామెంటేటర్స్ పిల్లల గురించి ప్రస్తావించారు అని అన్నారు. రైటే, వాళ్ళు కూడా మనం నిద్రించుండగా ఇవ్వబడ్డ వాళ్ళే, కానీ వాళ్ళే కాదు, పిల్లలు కూడా, సంతతి కూడా దేవునిచ్చిన వరమే. ఎస్, కానీ పిల్లలు ఒకలే కాదు, కట్టబడిన ఇల్లు, కుటుంబాలు, ఉండడానికి ఊర్లు, వాటికి కాపుదల, తినడానికి తిండి, దానితో వచ్చే బలము, ఆరోగ్యం, పిల్లలు, ఇవన్నీ దైవం ఇచ్చే వరాలే. 1-2 వచనాల్లోనేమో ఇంటి గురించి, నగరం గురించి, ఆహారం గురించి, ఇక 3వ వచనంలోనేమో పిల్లల గురించి చెప్పినప్పుడు గమనించండి, కొన్ని మాటలు ఉన్నాయి. కుమారులు, గర్భఫలము, కుమారులు.
మొదటి వచనాల్లోనేమో వ్యర్థమే 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 అని 3 సార్లు ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ 3వ వచనంకి వచ్చే లోపలికి కుమారులు గర్భఫలము కుమారులు. కంగారు పడకండి, కుమారులే కాదు, కుమార్తెలు దేవునిచ్చిన వరాలే. కొంతమంది అంటాను, నాకు 4 కొడుకులండి అని చెప్తారు. ప్రార్థిస్తానండి, మీ కూతురు కూడా అవసరం, ఆ ఆశీర్వాదం వేరు అంటాను. అది కూతురులో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అది కొంతమంది ఏం చేస్తారంటే 3 కూతురు పుట్టిన తర్వాత ఆ దేవుని వరం కొరకు చూస్తున్నామండి, కొడుకు కొరకు చూస్తున్నామండి అంటే మరి పుట్టినోళ్ళు దేవుని వరం కాదా అంటాను. అప్పుడు ఏమంటారంటే 127వ కీర్తనలో ఇలా కుమారులు ఉంది కదంటే, లేదండి, ఇది సంతతి, దేవుడిచ్చే సంతతి వరము. కుమారులేంటి, కుమార్తెలేంటి, అది అర్థం కావాలంటే, మీకు ఈ వచనాలు అర్థం కావాలంటే అక్కడ కొన్ని ఉన్నాయి. ఏంటంటే గుమ్మము, బాణము, బాణసంచి, అంబుల పొది, ఈ పదాలు ఉన్నాయి. అది అర్థమైతే కుమారులు అన్న మాటకి అర్థం మీకు అర్థమవుతుంది. ఏంటి గుమ్మం అంటే, ఆ రోజుల్లో నగరానికి గోడ ఉండేది, ప్రొటెక్షన్, భద్రత కొరకు. గోడ మీద చిన్న చిన్న గోపురాలు ఉండేవి. అంటే ఎవరన్నా శత్రువు వస్తున్నాడేమో అని, అది కానానీయుల యొక్క ఆచారం. అది ఇశ్రాయేలు కూడా వాళ్ళకి నగరాలు కట్టుకున్నప్పుడు గోడలు కట్టుకునేవారు. పైన ఏమో కావలు వాడు ఉండడానికి గోపురం పెట్టుకొని రాత్రి అంతా జాగ్రత్తగా కన్నేసి ఉంచేవారు, ఎవరన్నా శత్రువులు వస్తున్నారని చెప్పేసి. ఉన్న మగవాళ్ళలో కొంతమంది ఏమనేవారంటే, రాజులు అనొచ్చు, ఉత్తములు అనొచ్చు, ఎక్సలెంట్ మెన్ అనేవారు. వీళ్ళు న్యాయాధిపతులు. వేకునే ప్రొద్దుటే వచ్చి అక్కడ ఈ గోడ దగ్గర ఒక గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మం దగ్గర యాక్టివిటీ జరుగుతుంది. ఏమన్నా గొడవలైనా, తేడాపాడాలు వచ్చినా, న్యాయం గురించి తగాదాలు తీర్చడానికి కలిసేవారు. అక్కడ ఎక్కువ మంది ఎవరు ఉండేవారంటే మగవాళ్ళు ఉండేవారు ఆ రోజుల్లో. అప్పుడు నానుడు ఏంటంటే, నీకు బాగానే కలిసి వచ్చిందిరా, ఇంతమంది కొడుకులు ఉన్నారు, తగాదా దగ్గర నీకు వాళ్ళు పనిచేశారు, నీ తరపున వాళ్ళు వాదించారు అన్న సామెత ఉండేది. ఆ సామెతను ఇక్కడ కీర్తనకారుడు కుమారులు అంటాడు. అర్థమైంది కదా? ఎంతమంది కుమారులు ఉంటే అంత మంచిది. ఎందుకంటే గుమ్మములో వారు నీ తరపున వాదిస్తారు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. అది ఆ రోజుల్లో ఉన్న సామెత. పిల్లలను మంచిదండి. చెప్పిన తర్వాత మాట కూడా చెప్పాలి మీకు. పెళ్ళిళ్ళు చేసుకునేది పిల్లల కొరకే కాదు. పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పట్టొచ్చు, కానీ పెళ్ళిళ్ళు అయ్యేవి పిల్లల కొరకు కాదు. పెళ్ళి అయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, సంవత్సరం అయిపోయింది ఇంకా పుట్టలేదే, ఇంకా కనలేదే అని చెప్పేసి మాటికి ప్రశ్నలు వేస్తుంటారు. చెప్పండి వాళ్ళకి, పెళ్ళి అయింది పిల్లల కొరకు కాదు. మరి ఎందుకండి? పెళ్ళి అనేది ప్రేమను పంచడానికి, పెంచడానికి, మనుషులు ప్రేమను అర్థం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. పెళ్ళి అనేది విశ్వాస్యతను అనుభవించడానికి, చూపించడానికి. మాటిచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. మధ్యలో ఎవరు వచ్చినా, మధ్యలో ఏమైనా, ఆ రోజు ఆయనకి మాట ఇచ్చాను కాబట్టి నమ్మకంగా ఉంటాను అని రుజువు చేయడానికి. నిబంధనకు నిదర్శనము. దైవానికి మానవులకి నిబంధన ఎలా ఉందో మనుషులకి నిబంధన ఉంది. నిబంధనలో ఉండడం కష్టమైన మేము ఉంటాము అని నిదర్శనంగా ఉండడానికి వివాహం, పెళ్ళి. మిగిలినవి ఉన్నాయి కదా, పిల్లలు, జల్లలు, అవన్నీ ఎవరిచ్చేది?
దైవం ఇచ్చేది, మనం ప్రయాసపడేది కాదు. మనం చేయాల్సింది ఏంటంటే నమ్మకంగా ఉండాలి, ప్రేమించాలి, విశ్వాస్యతను చూపించాలి. మన తెలుగు కుటుంబాల్లో మన కుటుంబాలు మనం దేనితో లెక్కెడతామంటే పిల్లలతో లెక్కెడతాం. దేనితో లెక్కటం అంటే విశ్వాస్యతతోనూ, నిబంధనతోనూ, ప్రేమతోనూ. కుటుంబం అనేది ఎప్పుడు కుటుంబం అంటే ప్రేమ ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు కాదు. కుటుంబం అనేది ఎప్పుడు కుటుంబం అంటే సంతతి ఉన్నప్పుడు కాదు, నమ్మకంగా ఉన్నప్పుడు, విశ్వాస్యత కలిగి ఉన్నప్పుడు, నిబంధనలు ఉన్నప్పుడు. మిగిలినవన్నీ ఉన్నాయి కదా, వరాలు, ఇల్లు, ఒళ్ళు, పిల్లలు, ఇవన్నీ దైవం ఇచ్చే వరాలు. అంటే కుటుంబం గురించి, నగరం గురించి, తిండి గురించి మాట్లాడుతూ కట్టించేది యెహోవా, కావలి కాసేది యెహోవా, తిండి పెట్టేది యెహోవా, పిల్లల్ని ఇచ్చేది యెహోవా, నిబంధనలో మనం పెంచేది యెహోవా. యెహోవా లేకుండా మనం ఏం చేసినా వ్యర్థము అని. ఉంటాను మరి, సెలవు.